ఇక అసలు కథ ఇక్కడ ఉంటుంది చూడండి. ఇంకో రేవంత్ రెడ్డి రండ ముచ్చట్లు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూడండి. కేసీఆర్ను రండ అని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి రండ పనులతో రాష్ట్రాన్ని నాశనం చేసిండు, కృష్ణా నీళ్లను ఏపీకి తాకట్టు పెట్టిండు, ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిండు, విభజన చట్టాన్ని ఆయనే రాసిండు, ఆ చట్టంలోనే ప్రాజెక్టులు అన్నీ కేంద్రానికి అప్పచెప్పాలని రాసిరు. ప్రెస్ మీట్లో కేసీఆర్ పై సీఎం బూతులు, అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్కు సవాల్. ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటొక్కటి మనం మాట్లాడుకుందాం మిత్రులారా. ఇగో ఆయన రాసిన దానికే ఇక్కడ కృష్ణా నీళ్లు నిజాలు అని మనం ఇంకొక వార్త కూడా రాయడం జరిగింది. కృష్ణా కేటాయింపుల పైన సీఎం నిజాలే చెప్పారా? కేఆర్ఎంబీలో తనకు అవసరమైన అంశాలనే తీసుకొని మాట్లాడుతున్నారా? కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెడతారా? అసలు కేఆర్ఎంబీ గత సమావేశాల్లో ఏం జరిగింది? ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏంటి? పోతిరెడ్డిపాడు విషయంలోనూ సీఎం అబద్ధాలు. ఒకసారి చూడండి. కృష్ణా నీళ్లను నిజంగానే గత ప్రభుత్వం ఏపీకి వదిలేసిందా? మన ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఏపీకి నీళ్లు కట్టబెట్టిందా? అసలు నిజాలేంటి? ముఖ్యమంత్రి చెప్పినట్టు దాంట్లో ఎంతవరకు సత్యాలున్నాయి? ఈ స్థాయిలో నీళ్ల దోపిడీ జరుగుతుందని ఆనాడే ప్రతిపక్షంలో ఉన్న ఇదే నాయకుడు ఎందుకు స్పందించలేదు? అసలు కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింత పైన గత ప్రభుత్వం ఏం చేసింది? ఒక్కొక్క దానికి మనం ఇక్కడ సమాధానం ఉంది మిత్రులారా. ఒకసారి ఇక్కడ చూడండి. 2015లో నీటి పంపకం ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసింది ఇక్కడనే. ఏమని చెప్పిండు అంటే కొన్ని లెటర్లు చూపించుకుంటూ దీనికంటే ముందు ఒకటి చెప్పిండు. దీని మీద మనం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చెప్పిండు? చట్టాన్ని రాసిందే కేసీఆర్ అని చెప్పేసి చెప్పిండు. దీనికంటే అబద్ధము ఇంకొకటి ఉంటుందా? తెలంగాణ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లుని, ఏపీ పునర్విభజన బిల్లుని రాసింది ఎవరు? యూపీఏ గవర్నమెంట్. ఆ యూపీఏ గవర్నమెంట్లోని కీలకంగా ఉన్నటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది రాసిరు. దాంట్లో ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించినటువంటి వ్యక్తిగా ఆయన కొన్ని సూచనలు, కొన్ని సిడబ్ల్యూసీకి కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ కేసీఆర్కే ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని రాయరు. అప్పటి మీ యూపీఏ గవర్నమెంటు రాసినటువంటి చట్టం అది. ఇంత పచ్చి అబద్ధాలు వచ్చి నువ్వు ఆడ తెలంగాణ భవన్లో అంబేద్కర్ సాక్షిగా అబద్ధాలు చెప్తా ఉంటే సిగ్గు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి. నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినవో, నీకు చదువు చెప్పినోడు ఎవడో, అసలు నీకు చదువు వచ్చో రాదో, నువ్వు ఏం చేసి నువ్వు ఇట్లా ముఖ్యమంత్రి దానికి వచ్చినావో మాకైతే అర్థమవుతలేదు. తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దుర్మార్గము, తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే నిన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం, నిన్ను మేము ముఖ్యమంత్రిగా చూడడం. కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలా మంది ఉన్నారు ఎంతో కొంత విలువలు తెలిసిన వాళ్ళు, ఎంతో కొంత రాష్ట్రం మీద ప్రేమ ఉన్నోళ్ళు. నువ్వు పచ్చి సమైక్యవాదివి, పచ్చి సమైక్య వ్యక్తివి, పచ్చి తెలంగాణ ద్రోహివి. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్నటువంటి ఒక దుర్మార్గుడివి నువ్వు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద ఈ రాష్ట్రాన్ని ఎట్లా చిన్నాభిన్నం చేయాలి, ఈ రాష్ట్ర విభజన ఒక విఫల ప్రయత్నం అనేటువంటి ప్రయత్నం చేయాలన్నటువంటి ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉన్నావు. నీ ఆటలన్నీ సాగవు బిడ్డ. నువ్వు ఇట్లనే ఎగురు. నీకు సంవత్సరం లోపల నీకు రాజకీయంగా గోరి అట్టకపోతే ఈ తెలంగాణ ప్రజలు చూడు ఏం జరగబోతా ఉందో. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు. చట్టాన్ని రాసిందంట కేసీఆర్ రాసినట్ట, మొత్తం కూర్చొని కేసీఆర్ రాసినట్ట. కేసీఆర్ రాసిన మరి కేసీఆర్ చట్టాన్ని ఆమోదింపజేసుకుంటే మరి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చే తల్లి ఎట్టవుతుంది? మరి కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ తెచ్చింది ఆయన అవుతాడు కదా. నువ్వు రోజు పొద్దుగా లేచిపోయి మొత్తుకుంటా ఉంటావు కదా, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ అని. మరి అవి నువ్వు చెప్పేటివి రండ ముచ్చట్లా లేకపోతే గివి రండ ముచ్చట్లా? ఏవి రండ మాటలు? రండ ఎవడు ఇందులో? అసలు పెద్ద రండవు నువ్వే ఉన్నట్టు కనపడతా ఉంది చూస్తూ ఉంటే, నీ మాటలు చూస్తూ ఉంటే. గిన్ని మాటలా గింతగానే మాట్లాడాలనా అనుకుంటున్నారేమో. మేము ఏం మాట్లాడినా అధికారం నా చేతిలో ఉంది కదా, ఏం మాట్లాడినా ఏం కాదు, ఎవడు నన్ను ఎదిరిస్తాడు బెదిరిస్తాడు ఎవడు అని చెప్పేసి. బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత ఎగిరితే అంత తెలంగాణకే ఉపయోగం. ఎందుకంటే నీ అసలు స్వరూపం ఇప్పుడిప్పుడు తెలుసుకుంటుంది తెలంగాణ సమాజం. మరీ ముఖ్యంగా ఈ సన్నాసాన్ని నమ్మి మనం ఓట్లేసినటువంటి నల్లగొండ పాలమూరు జిల్లానే మొత్తం నిండా ఎండిపోతుంది. మనకు తాగే నీళ్లు రావు రేపన్నాడు, గుర్తుపెట్టుకోరి. మన ఊర్లకి అలా సాగర్ నుంచి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి చూసిరా, గుర్తుకుందా? అక్కడ నీళ్లు రావాలంటే కూడా మోడీ ఓకే చెప్తేనే మనకు నీళ్ళు వస్తాయి. మన ఇంటికి నీళ్లు రావాలంటే మోడీకి నచ్చితేనే, మోడీ ఇష్టం ఉంటేనే వస్తాయి, లేకపోతే రావు. దేశంలో ఏ రాష్ట్రానికి లేవు ఇంటింటికి నల్లా. తెలంగాణకి ఎందుకు బంద్ పెట్టుర్రి అంటే మొత్తానికి ఆగిపోతుంది. ఏది పాలమూరు కానీ, ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ తాగితందుకే నీళ్ళు రావు. ఇక సాగునీళ్ళు దేవుడు ఎరుగు. ఇలాంటి దుర్మార్గాలు ఉన్నాయన్నమాట.
సో ఇక్కడనే ఫస్ట్ చెప్పేటువంటి మాటనే అబద్ధాలు. కేసీఆర్ ఉద్యమంలోనే లేడనే ఒకడంటాడు ఇలా కాంగ్రెస్ నాయకులు, ఆయన బిల్లు పాస్ అయినప్పుడే లేనే అంటాడు. ఈయననేమో ముఖ్యమంత్రి వచ్చి ఏకంగా మొత్తం బిల్ అంతా ఆయన రాసుకున్నాడు, అక్షరం కేసీఆర్ చెప్పినట్టు రాసిండు. దాని రచయిత ఇక చూడు, ఇగో ఈ పుస్తకానికి ఈ చట్టానికి మీరే రచయిత. సిగ్గే ఉండాలి కొంచెమన్నా మాట్లాడుతందుకు. నువ్వు ముఖ్యమంత్రివి, నీకు రాసిచ్చినటువంటి ఈ స్పీచ్ రాసిచ్చినటువంటి సన్నాసులను ముందు అలా నీ పక్క నుంచి తీసేయి. ఎవరు రాసిచ్చాడో వాడిని తీసేయి ఫస్ట్. ముఖ్యమంత్రిగా గుట్లా నువ్వు అబద్ధాలు చెప్పకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు అని చెప్పేసి. ఆ పక్కనే ఉంటాడు, నేను పిలవపోయినావు. ఆయన ఎవరు? మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. పిలిస్తే చెప్తాడు ఆయన వచ్చి.